మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుత జనరేషన్ లో చిన్న చిన్న పిల్లలు ఏ రకంగా స్పీడ్ గా ఉంటున్నారో చూస్తున్నాం. గతంలో కొంతమంది పిల్లల్ని చూసాం, చాలా తక్కువ ఏజ్ లోనే వరల్డ్ మ్యాప్లు గుర్తుపట్టడం, ఇలా రకరకాలుగా అన్నిటిని అవసోపన పట్టేసి పాటలు పాడడం, శ్లోకాలు చెప్పడం ఇలాంటివి చూసాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పిల్లోడు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాల వయసులో మనకైతే ఇంకా మాటలు కూడా రాలేదు అప్పట్లో. ఇప్పటికి చాలా మందికి రావట్లేదు. అలాంటి వయసులో ఆ పిల్లోడు వరల్డ్ మ్యాప్స్ అన్నిటి కూడా గుర్తుపడుతున్నాడు. అదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటి గుర్తుపట్టి ఆ స్టేట్స్ క్యాపిటల్ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని శ్లోకాలు చెప్తాడు. దానికి సంబంధించి జస్ట్ 2 months బ్యాకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా సర్టిఫై పొందినటువంటి సర్టిఫికేట్ కూడా మనం చూడొచ్చు. కేవలం 2 సంవత్సరాల వయసులో. తను ఎవరో కాదు, ప్రణవ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు ఆ పిల్లోడు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు తన టాలెంట్ ఏంటి, ఏమేం గుర్తుపడతాడు, ఏమేం చెప్తాడు, అతనికి ఉన్నటువంటి పూర్తి టాలెంట్ ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి తల్లిదండ్రులతో పాటు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. హాయ్ ప్రణవ్. నమస్తే. చెప్పు. నమస్తేనా? మీ పేరేంటి? ప్రణవ్ ఆదిత్య. ఏంటి ఏమేం చేస్తాడు మీ పిల్లోడు? వయసు ఎంత? ఎప్పుడు బాల్? ప్రణవ్ 30th September 2022. ఓకే. సో హీఈస్ 2 years old బై నౌ. కంట్రీస్ అన్ని చూపిస్తే, ఫ్లాగ్స్ చూపిస్తే హీల్ టెల్ ద కంట్రీ నేమ్. ఇది కాకుండా ఇండియా మ్యాప్ మనం చూపిస్తే తను పొజిషన్ చేస్తాడు కింద తమిళనాడు నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా. అది పెడుతూ హీల్ ఆల్సో టెల్ ద క్యాపిటల్ ఆఫ్ ఇట్. ఇది కాకుండా స్టేట్ క్యాపిటల్స్. ఇది కాకుండా శ్లోకాలు చెప్తూ ఉంటాడు, రైమ్స్ చెప్తూ ఉంటాడు, మంత్స్ జనవరి టు డిసెంబర్, వీక్ డేస్, ఇట్లా చాలా చెప్తూ ఉంటాడు. విల్ గో ఫార్వర్డ్. ఈ సర్టిఫికేట్ దేనికి ఇచ్చినది? ఇది వీటన్నిటిని మేము జస్ట్ వీడియోస్ తీసి ICWR కి పంపించడం జరిగింది 2 months బ్యాక్. అవన్నీ వాళ్ళు చూసి అప్రూవ్ చేసి 2 levels లో రికార్డ్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేమన్నా వెరిఫై వెరిఫై చేశారండి. అన్ని వెరిఫై చేసి అప్పుడు మనకి ఐడెంటిఫై చేశారు. అన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు మనకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ప్రణవ్ తో ఏం చెప్పిద్దామంటారు కళ్యాణ్ గారు? కంట్రీ ఫ్లాగ్స్ చెప్పిద్దాం. ఏ ఫ్లాగ్ అయినా కూడా మీరు ర్యాండమ్ గా పిక్ చేయండి. ఏం సీక్వెల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చాలా ఫ్లాగ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి పట్టేసుకున్నా చెప్పేస్తాడు. ర్యాండమ్ గా పెట్టా నేను. మీరు ఏ ఫ్లాగ్ అడిగినా చెప్తాడు. ఓకే. ఇది నేపాల్. ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా మనం తీసాం, చెప్పేశాడు. ఇది బంగ్లాదేశ్. ఇంకొకటి తీయండి మీ దగ్గర. ఇదేంటిది నాన్న? పాకిస్తాన్. పాకిస్తాన్. ఇది ఇండియా. సూపర్ సూపర్ సూపర్. ఇది సౌత్ కొరియా. కొరియా. చూడండి, చాలా మందికి మనకు కూడా తెలియదు సౌత్ కొరియా ఫ్లాగ్ ఎలా ఉంటుందో. ఇదేంటిది? మాల్దీవ్స్. ఇది ఇది జపాన్. ఇదేంటిది నాన్న? చైనా. సూపర్. సో ఇట్లా మొత్తం అన్ని కంట్రీస్ కూడా గుర్తుపెట్టాడా వాళ్ళు? ఒక 20, ప్రస్తుతానికి ఒక 20 నేర్పాం. ఫస్ట్ మూవింగ్ ఫార్వర్డ్ అన్ని నేర్పించాలని ఆలోచిస్తున్నాం. అంటే ఈ ఫ్లాగ్స్ కూడా అన్ని కొంచెం టఫ్ గానే ఉన్నాయి. ఇవన్నీ కలర్స్ కూడా మనకు కూడా చాలా మందికి కొన్ని ఫ్లాగ్స్ మాత్రమే తెలుసు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. US ఒకటి, ఆస్ట్రేలియా, ఇట్లా లండన్, ఇండియా మెయిన్ మనకు తెలుస్తూ ఉంటాయి. అవును. ఇప్పుడు చాలా చెప్తున్నాడు ఇక్కడ. అది ఎందుకు సార్? ఇదే. ఇదేంటిది నాన్న? మెక్సికో. ఇదేంటిది? గట్టిగా చెప్పు. శ్రీలంక. ఇదేంటిది? జింబాబ్వే. ఎన్ని రోజులు పట్టిందండి ఇట్లా అన్ని ఐడెంటిఫై చేయడానికి? ఇండియా మ్యాప్ అయితే 1 week పట్టింది, స్టేట్స్ అన్ని మొత్తం రావడానికి పర్ఫెక్ట్ గా. సో ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మర్చిపోలేదు? అంటే కొంచెం ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటాం, 3-4 days అట్లా. అంటే మీకు ఎట్లా ఇవి నేర్పించాలనిపించింది? తను యాక్టివ్ ఉండడం వలన, లేకుంటే మీరు షేర్ చేద్దామని చెప్పేసి అనుకుని నేర్పించారా? బాబు ఫస్ట్ యాక్టివ్ గా ఉండడమే మెయిన్ రీజన్. అంటే నేను సాంగ్స్ పాడుతూ ఉంటాను పడుకోబెట్టేటప్పుడు, కానీ కామ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా పాడుతూ ఉంటాను. ఆ పాటలు నేను పాడుతున్నప్పుడు నాతో పాటు ఒకసారి పాడాడు అన్ని పాటలు. సో అప్పుడు బాబు కొంచెం చెప్పగలుగుతున్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడు అని అనిపించి ఏదైనా కొత్తగా నేర్పిద్దాం, ఉపయోగపడేటట్టు ఇండియా మ్యాప్ స్టార్ట్ చేశాను. మీరు ఎక్కడ పని చేస్తారండి? నేను జెన్పాక్ లో వర్క్ చేస్తాను. అది కూడా ఐడెంటిఫై చేస్తారా? కంపెనీ మా అందరు కంపెనీ నేమ్స్ అడిగినా చెప్తాడు. అడగండి సార్. నాన్న ఏ కంపెనీలో వర్క్ చేస్తారు? జెన్పాక్. అమ్మ? అద్వారా. అమ్మమ్మ ఎక్కడ వర్క్? కిచెన్ లో వర్క్ చేస్తాను. వెళ్ళావా డాడ్ కంపెనీకి ఎప్పుడన్నా? లేదు. మీ పిన్ని ఏ కంపెనీలో పనిచేస్తుంది? TCS. మైంట్రీ. అఖిల్ బాబాయ్? ఇన్ఫోసిస్. నైస్. కేవి తాత? షిరిడి క్యాపిటల్స్. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కూడా ఐడెంటిఫై చేస్తారా? ప్రస్తుతానికి నా మొబైల్ నెంబర్ వరకు చెప్తాడు. ఒకసారి అడగండి. నాన్న ఫోన్ నెంబర్ చెప్పు.
బయటికి రోడ్డు మీద తప్పిపోతే డాడీ ఫోన్ చేశాడు డైరెక్ట్. ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఎంత ఈజీగా గుర్తుపడుతున్నాడు చూడండి. వాళ్ళ ఫాదర్ ది ఆల్రెడీ నోటెడ్ అయిపోయింది ఫోన్ నెంబర్. ఎమర్జెన్సీ ఉంటే వాడుకునేలాగా 2 years లో. శ్లోకాల్లో ఏం చెప్తాడు శ్లోకాలు? యథా యథ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. సరిగ్గా మెల్లిగా చెప్పాలి. పరిత్రాణాయ సూపర్. పెద్ద పెద్ద వాళ్ళకి ఆ పదాలు తిరగవు, క్లిష్టంగా ఉంటాయి. అందుకే నేను మనోడు కొంచెం క్లిష్టమైన కూడా మొత్తం శ్లోకం అంతా అయితే చదివేశాడు. ఇది ఎప్పుడు నేర్చుకున్నారు ఈ శ్లోకం? 1 month బ్యాక్. అచ్చా. ఇంకా ఫర్దర్ గా ఏం నేర్చుకుంటున్నాడు, ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే ఒక రికార్డు సాధించాడు ఇండియా బుక్ లో, ఇంకేమైనా ట్రై చేయబోతున్నారా? ఇప్పుడు ఆ రికార్డ్ వచ్చాక ఫ్లాగ్స్ మేము ట్రై చేసింది. ఫ్లాగ్స్ ఇప్పుడు గుర్తుపడుతున్నాడు. ఓకే. దాంట్లో ఫుల్ ఫామ్స్ ఏమైనా అలా నేర్పిద్దామని మా ఐడియా. ఇండియా ఫ్లాగ్ ఉంది కదా, నీ మొత్తం ఇప్పేస్తే మళ్ళీ పెట్టేస్తాడా? ఎక్కడ ఏంటనే ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటిని కూడా తీసేసి మనం ఇక్కడ పెట్టేసాం ఇండివిజువల్ ఒక్కొక్కటి అన్ని స్టేట్ పక్కకి. సో దీంట్లో ఇప్పుడు ప్రణవ్ ఒక్కొక్క స్టేట్ ఎక్కడొకటి ఉంటుంది క్యాపిటల్ తో సహా పెట్టి చూపిస్తాడంట మనకి. పెద్ద టాస్క్ అని చెప్పాలి ఇది. చూద్దాం ప్రణవ్ ఏం చేస్తాడు అనేది. జమ్మూ కాశ్మీర్ పెట్టావా? క్యాపిటల్ ఏంటి? ఓకే సూపర్. ఏంటదమ్మా? పంజాబ్. నువ్వే పెట్టు. ఏది పెడతాం? ఉత్తరప్రదేశ్ పెడతావా? ఎక్కడుందో చూడు ఉత్తరప్రదేశ్. దాని క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ ఏంటమ్మా? కింద నుంచి పెడతావా? సరే అది పెట్టు. అండమాన్. అది ఏంటది? రాజస్థాన్. జైపూర్ క్యాపిటల్. మధ్యప్రదేశ్ భోపాల్ ఎక్కడుంది? ఏంటది మళ్ళీ చెప్పు. గుడ్ బాయ్. పశ్చిమ బెంగాల్ కోల్కతా. ఓకే సూపర్. మాట్లాడు గట్టిగా, దాంట్లో చెప్పు. గట్టిగా చెప్పు. నెక్స్ట్ తీసుకో. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. కర్ణాటక ఓకే బెంగళూరు. సూపర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? జైపూర్. ఛత్తీస్గఢ్. ఒరిస్సా భువనేశ్వర్. అవేంటి? ఓ సూపర్. అన్ని స్టేట్ ఒకటేసారి. ఇంకా 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 ఉన్నాయి. అవేంటివి అవి? 7 sisters. 7 sisters మళ్ళీ చెప్పు. పెట్టేసి పెట్టు. జార్ఖండ్. రాంచీ. సూపర్. బీహార్. పట్నా. నైస్. సిక్కిం గ్యాంగ్టాక్. సూపర్. తమిళనాడు. చెన్నై. ఓకే సూపర్. అదేంటి ఇప్పుడు నువ్వు పెట్టింది? ఇదేంటి? గుజరాత్ గాంధీనగర్. గుడ్ బాయ్. చూడండి మనం అన్ని రిమూవ్ చేసి ఏ స్టేట్ ఎక్కడ అనేది పక్కన పెడితే మళ్ళీ క్లోజ్ గా ఎక్కడెక్కడ ఉందో కరెక్ట్ లొకేషన్ లో పిక్ చేసుకొని పెట్టేసి విత్ క్యాపిటల్స్ తోటి చెప్పినటువంటి పరిస్థితి ప్రణవ్ దగ్గర నుంచి మనం చూసాం. కొన్ని స్టేట్స్ కి అయితే చాలా మందికి ఇప్పటికి కూడా అంటే గుర్తుండొచ్చేమో కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఆ క్యాపిటల్ గుర్తురాదు. నార్త్ ఈస్ట్ స్టేట్లు అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అవి కూడా పెడుతూ చెప్పాడు పైనుంచి కింద వరకు అన్ని కూడా. సో ఇది మాత్రం మనం లైవ్ లో చూసాం కాబట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. చాలా చక్కగా నీట్ గా అన్ని క్యాపిటల్స్ ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టాడు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 ఉంటాయా? ఇయర్ కి ఏమేమి మంత్స్ ఉంటాయి? ఓకే. గట్టిగా
అతపై తొమ్మిది డిసెంబర్ సూపర్, అయిపోయింది క్లాప్స్ నీకు. ఒక లెటర్ అడిగితే నువ్వు ఒక వర్డ్ చెప్తావు కదా, అది చెప్తావా? సీఫర్ ఏంటో చెప్పు, కాదు. మళ్ళీ చెప్పు. సీఫర్ చెప్పను. సరే భాష ఒక్కసారి. ఒక్కసారి చెప్తా 100 సార్లు చెప్పినట్టే. నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తావు డైలీ? పార్క్ వెళ్తా కదా. పార్క్ వెళ్తావా? ఏం పార్క్ అది? ఏఐసి పార్క్. ఎల్ఐసి అంటే తెలుసా? ఏంటది ఎల్ఐసి అంటే? ఇన్సూరెన్స్ కార్పొరేషన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఎస్బీఐ అంటే తెలుసా? స్టేట్ అది ఇండియా. ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా తెలుసా నీకు? ఫుల్ ఫామ్ శుక్లాం భరతం చెప్పు. సుఖం పైజం శుం శిశువైనం శరీరం పేజనం సూపర్ 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 అయిపోయింది. మొత్తం చెప్పేసావా? ఇంకేమైనా ఉన్నాయా బ్యాలెన్స్? ఇంకేమైనా చెప్తావా? ఇంకేమైనా చెప్పేది ఉందా? ఉడతా వచ్చి పాడవా? ఉడతా 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 ఎక్కడికి రావచ్చు మా పేరు గీతావా కొమ్మ మీద మా ప్రణవ్ ఇస్తావా? మా పేరు గీతావా. సరే రైట్. బాయ్ ప్రణవ్. బాయ్ చెప్తావా? బాయ్ బై బై. బాయ్ బాయ్. అది 2 సంవత్సరాల 2 నెలల బాబు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ వయసులో ఆయన గుర్తుపడుతున్నటువంటి మ్యాప్స్, చెప్తున్నటువంటి క్యాపిటల్స్, రైమ్స్, తండ్రి మొబైల్ నెంబర్ తో సహా అన్ని నోటెడ్ పెట్టుకొని 2 years లో, జస్ట్ 2 years లో ఎంత యాక్టివ్ గా, ఎంత టాలెంటెడ్ గా ఉన్నాడో చెప్పుకోవచ్చు. ఈ రోజులలో ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ జనరేషన్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానికి ఒక చక్కటి నిదర్శనం ప్రణవ్ మనం చెప్పుకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో వచ్చేటువంటి జనరేషన్ ఏ రకంగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పటికే ఏఐతో దూసుకుపోతున్నటువంటి ప్రపంచంలో ఈ బుడతలో ఒక ఏఐ లాగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. సో చాలా చక్కగా ఇవన్నిటిని గుర్తుపట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా సర్టిఫికేట్ పొందినటువంటి బాలుడు మన ఆంధ్రప్రదేశ్ రేపల్లెకి చెందినటువంటి ప్రణవ్. సో ఫైనల్ గా తల్లిదండ్రులతో ఒకసారి కంక్లూజన్ మాట్లాడదాం. కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? మీ బాబు ఇంత అద్భుతంగా యాక్టివ్ గా అన్నిటిని ఇంత చిన్న ఏజ్ లో గుర్తుపట్టడం, సర్టిఫికేట్ కూడా రావడం. మా ప్రణవ్ 2 years ఆఫ్ వయసులో ఇదంతా సాధించడం చాలా ఆనందకరంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇదంతా సాధ్యపడినందుకు కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఎస్పెషల్లీ మా వైఫ్ మధు. సో అందరి ముందు తనకి థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాను. తను ఇలాగే మరికొన్ని రికార్డ్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? ఒక వర్డ్. మా అబ్బాయి 2 years లో ఇలా అన్ని చెప్తున్నందుకు, ఇలా సాధించినందుకు మేము చాలా ప్రౌడ్గా ఉన్నాము. దాంతోపాటు మాకు కూడా ఇది పెద్ద ఛాలెంజ్. ఇలానే వాడిని మంచి రీతిలో ఇలానే మేము పెంచాలి, అందరి సపోర్ట్తోనూ మేము ఇలా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. సో అది మొత్తానికి ప్రణవ్ చేసినటువంటి అద్భుతాన్ని మనమే ఇప్పుడు లైవ్ లో చూడడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చేస్తారు, ఇంకా ఎలాంటి ఘనతలు సాధిస్తాడో మనం కూడా వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.